స్తోత్రములు 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 ఆకాశం మహాకాశం పట్టజాల తండ్రి నీకే స్తోత్రములు 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 సర్వకృపానిధివైన మా దేవా నీకే స్తోత్రం 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 రిఖాందా లాషారా బాబా బాందా లాకాషాకారి అయా నీకే వందనాలు 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 మా మంచి కాపరి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 సర్వకృపానిధివైన మా తండ్రి నీకే స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 తండ్రి నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా నా యేసు రాజా చప్పట్లు పడతాం దీన స్థితి అందునా తాపన స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే దీన స్థితి అందునా తాపన స్థితి అందునా నడచినాను ఎగిరినాను సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనతలయందునా అవమానములయందునా పడినను
యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా
నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్యా, నీకే వందనాలు 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 అయ్యా. ఇదిగో ఈ చిన్నపాటి ఆరాధన నీ పాదపద్మలో సమర్పిస్తున్నాను. నీ సన్నిధిని ప్రత్యక్షతను అపేక్షిస్తున్నాను, నీ ఆత్మ నడిపింపును కోరుకుంటున్నాను అయ్యా. లేఖన ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షతను అపేక్షిస్తూ అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రజలతో నీవే సూటిగా తేటగా స్పష్టంగా ఉపదేశం ద్వారా మాట్లాడమని బతిమలాడుతూ నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రతి సంగతి మాకు బోధించమని మనం బలపరచమని, నీ బలమైన అభిషేకంతో ప్రభువా నీ కృపచేత నింపినందుకు బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకు కృతజ్ఞతాస్తుతులు 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 చెల్లిస్తున్నాము. ఈ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహింపను. ఈ విధముగా తండ్రి నిన్ను ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని ఈ నామాన్ని గొప్ప చేసుకుంటూ ఈ ఆరాధన మీ పాదపద్మములు సమర్పించి మహింపరచుకున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. ఇర్మియా 9వ అధ్యాయము, ఇర్మియా 9వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుదామండి. నేను చదువుతున్నాను, గమనించండి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చని అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్నతండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యమును రొట్టెను విరవండి, దాన్ని చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్నటువంటి ఉపదేశం ఏదైతే ఉందో అది బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసును నోట ఉంచి, మీ దాసును నోటిని మీ నోటి బూరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ
మా ప్రభువా, నా ప్రభువా, నాచో మాచో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి భూదిగంతంలో వరకు వెళ్ళి నీ ఘనమైన సేవ చేసి సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నీ చేత బళ మంచి దాసుడా, మంచి దాసురాలు అని చెప్పని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకో నిత్యత్వంలో ప్రవేశించి వధువులను నిర్ణయించిన ఉన్నత స్థానంలో నేను నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరిచే భాగ్యం కలుగునట్లుగా మా ప్రభువా, ఈ లేఖన కాంతిలో నుంచి మాకు ఉపదేశించండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు, నడిపించండి అయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఇదిగో తండ్రి, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించండి. నీ సిలువ రక్తంతో నన్ను బాగా కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో నన్ను బాగా కడిగి పవిత్రపరచు అయా. ఆనంద తైలాభిషేకం నా నెత్తివింకును గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పొటమే శుద్ధ శివన్నగా మార్చు. నీ పరలో శుద్ధ శివన్న తైలం నా నెత్తివింకును గొప్పగా ఉంచు ప్రభు అయ్యా. ఇదిగో వచ్చండి, హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. నీ ఆత్మతో నింపి మాతో ముచ్చటించండి. మాకు దేవా కావలసిన సంగతులు బోధించండి అయ్యా. నీకు స్తోత్రాలు మా ప్రభువా. కనికరించండి అయ్యా, కనికరించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి దేవా, అపోస్తుల కార్యం 4:27-31 ప్రకారం, మత్తయి 10:1 7-8 20 ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచే. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచే. దేవా దేవా కనికరించండి అయ్యా. మాకు బోధించండి, మనం బలపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ ధారాళమైన ఆత్మ నడిపింపు రాకుండా, నువ్వు అనుకున్న సంగతులు నీ బిడ్డలు గ్రహించకుండా నిద్రమంపుగా కానీ, లేదంటే ఇదిగో తండ్రి అల్లరిగా కానీ, ఇంకే కోణంలైనా సరే, ఇంకే రీతిగానే శతవిధముల ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి జోతులు, చీకటంధకార శక్తులు, చిల్లంగి బాలమణి చాతబడి క్షుద్రములకు సంబంధించిన ఎంత ప్రమాదకరం కోడ శక్తులే కానీ, చండియా మహాచండియాగాలని కావచ్చు, మాలధారణ చేసి కానీ పూజలన్నీ చెప్పని అయా. వశీకరణ నీకు రకరకాలుగా ఏమైనా ఉన్నా వాటి ప్రభావంతో నేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా అయ్యా, నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి యేసు నామములో వాటిని బంధిస్తున్నాం. విసిరి నిత్య నరకానికి దేవ విసిరి కొడుతున్నాం ప్రభు. అక్కడే వాటి ప్రభావం యేసు నామములో లయమైపోవును గాక. నీ గొప్ప కార్యాలు జరుగును గాక తండ్రి. అయ్యా, నా చుట్టూరు మా చుట్టూరు మేమున్నాం అయ్యా. ఈ గృహం చుట్టూ నీ చిత్తంలో దేవ నీ చిత్త ప్రకారం ఎందరైతే ఈ ప్రాంతంలో నీ బిడ్డలో ఏకీపిస్తున్నారు, వారి చుట్టూరు, వారు ఉన్న గృహాల చుట్టూరు మేమున్నా అయ్యా. కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచిన రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచిగవి నీ దేవ మహిమే గాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చాయి. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడ దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజుల 6:7 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని దేవదూతలు జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావలి గుంచు అయ్యా. ఇదిగో నీ కాను దృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాంతి మాపై జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి నన్ను మమ్మల్ని కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహిం ప్రభావం జ్ఞాపకం చేపట్టం మేమున్న ఈ ప్రాంతంలో ఎక్కిస్తున్నా ఉన్న బిడ్డలు ఆ గృహం కాడి నుంచి ఏ సున్నాలు నువ్వు కోరుకున్నట్లుగా నలుదిక్కులుగా అది ప్రబలిల్లి వెళ్ళునుగాక. గొప్ప కార్యాలు జరగాలయ్యా. దేవ జకరీ గ్రంథం 2:5 ప్రకారం నీవే జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ అగ్ని ప్రాకారమై నిలవండి. మేమున్న ఇదిగో నీ ప్రాంతాలను నీ చిత్తంలో ఏకీపిస్తున్న బిడ్డలు నా గృహాలను కూడా ప్రాంతాలను కూడా సీనాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసీనుడిపై మాతో ఉండి మాకు ఉపదేశించమని, బలపరచమని, మాతో ముచ్చటించమని, మాకు కావలసిన సంగతులు మాకు తెలియపరచమని నీ కృపచేత నువ్వు అనుకున్న రీతిగా ప్రభువా మమ్మల్ని నడిపించి నీ కార్యములు జరిగించి నువ్వు మాత్రం మహిమనొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని
సమస్తాన్ని నీ కృపా హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రభు నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాతో ఉండయా, ఇదిగో తండ్రి ఈ కాపుదల అయ్యా, ఇదిగో తండ్రి నేను ఎవరెవరి విషయంలో లెక్క అప్పజెప్పవలసిందో కుటుంబీకులందరికీ కలుగును గాక. వారున్న గృహాలు గ్రామాలకు కలిగిన చరస్థిరాస్తులు పసివారములు పెద్దవాళ్ళు వారందరికీ కలుగును గాక. అలాగని ఇదిగో తండ్రి సంఘ బిడ్డల విషయంలో ఈ పరిచర్య ద్వారా ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో సంఘ బిడ్డలకు కానీ సంఘాలకు కానీ దేవ సహకరిస్తున్న బిడ్డలకు కానీ ఇదిగో ప్రభు వారున్న ఇళ్లకు చరస్థిరాస్తులు పసివారికి అయ్యా పెద్దలకు, అలాగే సోషల్ మీడియా ద్వారా వెంబడిస్తున్న వారికి, అలాగే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయబడిన వీడియోలు సమస్తానికి కాపుదల యేసునామములో కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించమని నీవు తోడు నడిపించును, మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని అయ్యా నీ చేతులకు మనం అప్పజెప్పుకుంటూ యేసు నామములో ప్రభు ప్రార్థించి సమస్తం పొందు నేను మహిమపరచుకుంటాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న మూలవాక్యం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా అంటే మన నిజ రక్షకుడు, మన విమోచకుడు, లోక రక్షకుడు అని మనం ఎన్నో బిరుదులు ఎన్నో రకాలుగా మనం పిలుచుకుంటున్నాం. ఎవరయ్యా ఆయన అంటే నజరేయుడగు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట విషయంలో మీరు ఆలోచింపండి. సర్వసాధారణంగా మనకుండే మంచి లక్షణం ఏంటంటే స్వతహాగా మనం ఏదన్నా ఇష్టపూర్వకంగా ఏదన్నా ఉన్న వాటి విషయంలో అయితే బాగా ఆలోచిస్తాం అన్నమాట. అసలు ఎంత అంటే ఇష్టమైన వ్యక్తి విషయంలో ఒక స్త్రీ తనకి ఇష్టమైన వ్యక్తి విషయంలో చాలా ఆలోచించుంది. తనకున్న ఆ రంగును బట్టి కావచ్చు, అవతల ఇష్టపడుతున్న వ్యక్తికి ఉన్న రంగు అందాన్ని బట్టి కావచ్చు, ఈమెకుండే గోల బాధ అంత ఏంటంటే ఈయన ఎవరైనా ఆకర్షిస్తున్నారేమో, నా చెయ్యి దాటి వెళ్ళిపోతున్నాడేమో, నా గాకుండా పోచాడేమో అని చెప్పని రకరకాలుగా ఇక ఏం లేదు, ఇల్లు మొత్తం బీగిరాడ పనిచేస్తుంది, పందిరిలాగేస్తుంది అనమాట. పురుషుడు కూడా అంతే. దొరికిందని ఓ తమ్ముడు అండవు, ఏదో పెళ్ళి అంట కదంటే దొరక పిల్ల దొరికిందన్న, ఎందుకు లేనిపోయింది గోల్ చేస్తారని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దొరికిందన్న పిల్ల, పెళ్ళి అవుతుంది, గోల్ ఏమాకండి అన్నా అండు. అట్లానే పురుషుడికి కూడా దొరక పిల్ల దొరికితే దీన్నెవడు గద్దలాగా అనుకొని పోతాడని వాడి భయంతో వాడు తర్జన భర్జన అవుతూ ఉంటాడు. రకరకాలుగా అంటే మనస్సుకు నచ్చిన విషయాల మీద బాగా ఆలోచన పెడతాం. ఏదన్నా కావాలనుకున్నప్పుడు ఒక పండగ టైం, ఇదంతా పండగ వాతావరణం కదా. ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలేమో కొత్త బట్టల విషయంలో ఆలోచన చేస్తూ ఉంటారు. దేని విషయంలో? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. అది ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి. వాళ్ళని కదిలి మాకండి, మీరు కదిలించే పొరపాటు చేస్తున్నారు. వాళ్ళ దారిని వాళ్ళు ఉండని. దయచేసి మాటల మీద శ్రద్ధ నిలబడి. బాగా ఇప్పుడు పండగ వాతావరణం కదా, ఇంట్లో ఉన్న పిల్లలకి బట్టల మీద ఆలోచన ఉంటుంది. రేపు డిసెంబర్ 25 వస్తుంది, న్యూ ఇయర్ వస్తూ ఉంది. ఖచ్చితంగా న్యూ ఇయర్కి ఒక డ్రెస్సు ఏంది
అలాగనే డిసెంబర్ 25 అంటే క్రిస్మస్కి ఒక డ్రెస్ కావాలి, ఆడపిల్లల ఉద్దేశాలు. ఎన్ని డ్రెస్సులు కొన్నా కానీ అవి అంతే ఉంటే ఒక్కసారి తొడిగాడ పక్కన పెడతాం, అటకెక్కిటు దుమ్ము పట్టంగా ఎప్పుడో 6 నెలలకో 4 నెలలకో మళ్ళీ ఉచిగా ఆడబెట్టి మళ్ళీ అటకెక్కిటివే కానీ చొడగటం అనేది ఉండదు. అసలు ఆ బట్టలు కూడా లేకుండా చాలా దారిద్ర్యమైన పరిస్థితిలో ఉన్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇక భార్య కాడకు వచ్చేసరికి మా ఆయన ఒక చీర కొని పెడితే బాగుండి ఈ పండగ అని చెప్పాలి. ఏది ఇక మరి భర్తకి ఎవరు కొని పెడతారు? ఇది ట్విస్ట్ అన్నమాట. ఇప్పుడు మా ఆయన నాకు ఒక చీర కొని పెడుతుంది, ఏది ఆయనకు నచ్చింది ఏదో ఒకటి. ఎందుకంటే మా ఆయన కొనిపెట్టిండు అని 10 మందికి చెప్పుకొని సంబరపడటానికి. మరి మీ ఆయనకి ఎవరు కొని పెడతారు? ఈ ఇరకాటం అన్నమాట ఇదంతా వ్యవహారం. అయితే పండగ వాతావరణం కాబట్టి పిల్లల విషయంలో ఏమన్నా తినుబండారాలు సిద్ధపరచుకోవడానికి, ఇంట్లోనే పిండి వంటలు అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి, ఆ ఇంటికాడికి పిల్లలు పోయి వాళ్ళ ముఖాలు చూసి దేహి అన్నట్టుగా చూడకుండా ఒక ఆలోచన కలిగి ఉంటాం. ఏది అలాగనే ఒక వ్యాపారం చేసే విషయంలో ఒక ఆలోచన చేస్తాం, ఉద్యోగం విషయంలో ఒక ఆలోచన చేస్తాం, కుటుంబ విషయాల్లో ఆలోచన చేస్తాం. అలాగనే ఒక చదువు విషయంలో స్కూల్ చదువు కావచ్చు, కాలేజ్ చదువు కావచ్చు, ఒక ఆలోచన కలిగి ఉంటాం. అసలు 10th క్లాస్ చదివేంత వరకు పిల్లలు చాలా గొప్పగా బాగుంటారు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అనే చదువుకు స్టార్ట్ అవుతారో ఆడపిల్లలకైతే ఉన్న చుట్టు మొత్తం పడుతూ ఉంటుంది. అదొక దిగులు వాళ్ళకి. మళ్ళీ అమ్మో నా చుట్టు మొత్తం ఊడిపోతుందంటే మరి చదువు అట్లాంటిది, నువ్వు మైండ్లో పెట్టుకున్న ఆలోచనలు అట్లాంటివి. ఏంటి చదువు అట్లాంటిది, నీ మైండ్లో పెట్టుకున్న ఆలోచనలు అట్లాంటివి. ఎక్కువగా ఆలోచిస్తే చుట్టే ఊడిపోయేది, ఇంకో రెండోది ఏం ఊడదు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఆలోచిస్తే తర్వాత సైనస్ అని, తలనొప్పి అని, కళ్ళజోడని, చివరికి గట్టిగా ఆలోచించినప్పుడల్లా కళ్ళజోడు పెట్టుకొని తలపోటు అని చెప్పని ఒక మూల కూర్చోవాల్సి వస్తుంది. ముందుకు సర్దుకో. ఏంది తలపోటు అని ఓ మూల కూర్చోవాల్సి వస్తుంది. తలనొప్పి పడుతుందని కాలేజీకి ఎగనాం పెడతాం, తలనొప్పి పడుతుందని స్కూల్కి డుమ్మా కొడతాం, తలనొప్పి పడుతుందని ఆఫీసుకు పోకపోవటం, తలనొప్పి పడుతుందని చెప్పని ఇక రకరకాల నొప్పులు అని చెప్పని చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోతే పని లేదు ఏమి లేదు మొత్తం ఒక పక్కన పెట్టేసి ఇక ఏం చేస్తాం అంటే ఇక ఆలోచనే. ప్రశాంతంగా కూర్చునే సెక్షన్ కాదు మన మైండ్ సెట్ అంతా. కొన్ని విషయాలు మీ ఎదుట ఏకరువుగా పెట్టాను. ఆలోచించే విషయాల్లో మనకు నచ్చినటువంటి, మనకిష్టమైనటువంటి మనకిష్టమైనటువంటి మన అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటి విషయంలో ఖచ్చితంగా ఒక ఆలోచనగా చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎవరైనా అప్పులు కట్టాల్సి ఉంటే అప్పులోడు వచ్చి మీద పడి వాడు పరువు తీస్తాడేమో అని చెప్పని ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన చేస్తూ ఉంటాం. ఎక్కడైనా టయానికి ఈఎంఐ కట్టకపోతే చెక్ బౌన్స్ పడి 500 పెనాల్టీ పడుద్దని ఆలోచిస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఏంది టయానికి కిస్తీ కట్టకపోతే వాళ్ళు ఓడీలు అని చెప్పని ఓవర్ వడ్డీలు అనమాట. ఓడీలు ఆడొచ్చి మీద వేస్తాడు అని చెప్పని రేపు క్లియరెన్స్ కోసం పోయినప్పుడు అయ్యి మొత్తం కలిపి చక్ర వడ్డీ చేసి ఇంత అంటాడని చెప్పని ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. పిల్లగాడికి బాగోపోయినా, పిల్లకి బాగోపోయినా, భార్యకి బాగోపోయినా, భర్తకు బాగోపోయినా, తల్లికి బాగోపోయినా, తండ్రికి బాగోపోయినా ఆలోచన చేస్తాం. ఇన్ని విషయాల్లో ఆలోచన చేసి ఒక నిర్ణయాలకు వస్తూ ఉంటాం. కానీ అది మనిషి ఎన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకున్నా చివరికి ఆ నిర్ణయాలన్నీ దేవుని దృష్టిలో అంత వ్యర్థమైనవి. మరి ఏంటయ్యా కన్ఫర్మేషన్ అయ్యేదంటే యెహోవా చేసిన నిర్ణయమే తుది నిర్ణయం అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ఏంటంటే ఆలోచింపండి. ఏం ఆలోచింపాలా? దేవుడు నీకేం చెప్పాడో దాని విషయంలో ఆలోచించు. దేవుడు నీకేం చెప్పాడో దాని విషయంలో ఆలోచించు. నీ మీద ఒక బాధ్యత ఉంది, నువ్వు నెరవేర్చవలసిన కర్తవ్యం అనేది ఒకటి ఉంది.
అవన్నీ పక్కన పెట్టేసి దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో దాన్ని పక్కన పెట్టి మిగతా అన్నీ చేస్తాం. మనం ఏం చేస్తాం? దేవుడు మనకి చెప్తా ఉంటాడు ఖచ్చితంగా రక్షణ లేదా, తొందరగా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం రక్షణ పొందంటాడు. అది ఖచ్చితంగా నీ స్వతహాగా నీ పూర్ణమైన అంగీకారంతో రక్షణ అనుభవంలోకి రావాల్సిన మాట అది. అలాగనే రక్షణ పొందావా? రక్షణ పొందిన తర్వాత నీవు చేయాల్సిన అనుదిన బాధ్యతలు ఉన్నాయి. ఆ అనుదిన బాధ్యతలు ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలి. అనుదిన బాధ్యతలు అంటే కుటుంబ పోషణ ఖచ్చితంగా చూసుకోవాలి. బిడ్డల విషయంలో కూడా ఖచ్చితంగా నీ బాధ్యత వహించాలి. అవతల వ్యక్తి సహకరించకపోని, భార్య అయినా నీకు సహకరించకపోని, భర్త నీకు సహకరించకపోని, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేదా ఒక భార్యగా, ఒక భర్తగా నీ అనుదిన బాధ్యతలు, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా నీకు అనుదిన బాధ్యతలు కొన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ అనుదిన బాధ్యతలు ఖచ్చితంగా నీవు బాధ్యత వహించి మరి వాటి విషయంలో నీ వంతుగా నువ్వు అవన్నీ ఆచరణలో పెట్టాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆచరణలో పెట్టినప్పుడే దేవుడు కూడా నీ విషయమై సంతోషిస్తాడు. మొదటిగా దేవుడు చెప్పే మాటలు అనుదిన బాధ్యతలు ఒక భాగము భార్యగాను, భర్తగాను, తల్లిగాను, తండ్రిగాను, కుమార్తెగాను, కుమారుడుగాను మీరు నెరవేర్చవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి అందరికి తెలిసినవే. అవి ఖచ్చితంగా మనము ఆచరణలో పెట్టి వాటిని అవలంబించాలి, అంటే వాటిని నెరవేర్చాలా. రెండవదిగా అనుదిన బాధ్యతల్లో ఉన్నది ఏంటంటే ప్రార్థన. నీ చుట్టూ నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. మొదటిగా వ్యక్తిగతంగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవటానికి దేనికి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవటానికి నువ్వు ప్రార్థన చేసుకోవాలా. మనకు ఎలా ఉంటుందంటే రక్షణ పొందిన తొలి దినాల్లో అయినా, రక్షణలో కొనసాగుతున్నప్పుడైనా అసలు ఏ విషయాల్లో మనం ప్రార్థన చేయాలో మనకు అర్థం కాక, ఏ విషయాల్లో మనం ప్రార్థన చేసుకోవటం అర్థం కాక, గుంపులో గొర్రెలకి ఏం లేదు, కుడితిలో పట్ట ఎలుక ఆడ కొట్టుకున్నట్టు ఆడాడే కొట్టుకుంటా ఉంటాం ప్రార్థనలో కూడా. మొదటిగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని క్షేమము కలిగేలాగా నీవు ప్రార్థన చేసుకోవాలి. నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలంటే నీకు శక్తి కావాలి. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలంటే పైనుంచి వచ్చేటువంటి అభిషేకం కావాలి. నిన్ను నువ్వు సరిగా సరైన మార్గంలో నువ్వు నడవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా. లేదంటే నాకు చదువు లేదు పాస్టర్ గారు అంటే వినాలా. రన్నింగ్ వాక్యం కూడా చెప్తూ ఉంటారు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు ఎవరో ఉన్నారు మొత్తానికి ఏంది ఇట్లా వరుస పెట్టి ప్రతి వచనం చెప్తూ ప్రతి మాట చదువుతూ ఉంటారు. అలాగా వాక్యం వినాల చదువు లేకపోతే. ఇలాగా నీవైనా చదువు లేకపోతే ఈ అనుభవం, చదువు ఉంటే ఖచ్చితంగా నువ్వు వాక్యం చదవాల్సిందే. వాక్యం చదివినప్పుడే నిన్ను నువ్వు బలపరుచుకోగలుగుతావు, నిన్ను నువ్వు నిలబెట్టుకోగలుగుతావు. లేదనుకో తుచ్చమైన అభిలాష అని చెప్పని తుచ్చమైన వాటి కోసం నీ మనసు ఎంపర్లాడుతూ ఉంటుంది. ఆ కోరికల నిమిత్తం వాళ్ళు పొడుస్తూ ఉంటారు. ఏంది మరొక భక్తి అంటే ఎంతమంది చేయట్లేదు. జనాన్ని చూడు, అటు చేస్తారు ఇటు చేస్తారు, అన్నీ చేస్తున్నారు, దేవుళ్ళ నడుస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా అయిందా చెప్పు? పిచ్చోళ్ళు లాగున్న పిచ్చిదాని లాగున్న రా అని చెప్పని లాకపోతారు. వాక్యపు యొక్క అవగాహన నీకుంటే, పరిశుద్ధాత్మ నడిపింపు కనుక నీకుంటే, ప్రార్థనా జీవితం కలిగి కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా ఎవరు నిన్ను లంగరేసి లాక్కొని పోతున్నా అంటే ఎటు గదిలాడకుండా అన్నమాట, గాలం వేస్తారన్నమాట. గాలం వేరు లంగరు వేరు. గాలమేమో చేప నోటికి తగులుకుంటుంది, లంగరేమో సముద్రం అడుగు బాగాన పడవ ఆగాలంటే దాన్ని వదిలేస్తారు కిందకి తాడు కట్టి. నీటి మట్టం ఎంత లోతుందో చూసుకొని ఆ నీటి మట్టం లోతును బట్టి దాన్ని వదిలేస్తారు. అది నీళ్ళ లోపల బీడుదై ఉండి ఇక అదంతే బరువు మీద అట్ట ఆగిపోద్ది.
ఈ పడవ ఎంత గాలి తోలినా కానీ ఆ తాడును తప్పించుకొని పోదనమాట. ఇట్లా లంగరేసి నిన్ను కట్టేస్తారు, బలహీనతల్లో తెలివిగా తీసుకుపోతారనమాట. మెలకు రావాలంటే నీకు వాక్యం మీద అవగాహన కలిగి ఉండాలి. వాక్యం మీద అవగాహన కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా, చదువుంటే లేదనుకో వాక్యాన్ని వినాలా. విన్నప్పుడే నువ్వు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యము విని లేదా చదివిన దాన్ని బట్టి ఇంకను శ్రేష్టమైన ప్రార్థన అనుభవంలోకి నువ్వు అడుగు పెట్టగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలనుకుంటే ఎక్కువగా కీర్తన పుస్తకాన్ని చదువు. 150 అధ్యాయాలు ఉంటాయి. ఎక్కువగా కీర్తనలు చదివితే ప్రార్థన ఇంప్రూవ్ అవుతుంది, అంటే ప్రార్థన జీవితం పెరుగుద్ది. నీకు మంచి తెలివితేటలు కావాలనుకుంటే సామెతల గ్రంథం చదువు. సామెతలు జ్ఞానానికి సంబంధించి ఎవరు ఎలాంటి ఉద్దేశాలతో ఉంటారో వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని నువ్వు నడవాలో సామెతల గ్రంథం నీకు దిక్సూచిగా ఉంటుంది. ఎలాగుంటుంది? ఒక మార్గం చూపించి ఒక పడవకి ఒక చోట సముద్రం ఒడ్డున పెద్ద లాంతర కడతారు, పెద్ద ఎత్తులో కడతారు దాన్ని. ఆ పైన లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ లైటే వాళ్ళకు గుర్తు. సముద్రం మీద పోయినోడికి ఇదిగో ఈ దిశగా లైట్ కనపడుతుంది, అదిగో దిక్సూచి ఆడుందిరా అంటాడు. ఆ దిక్సూచిని చూసి సముద్రం మీద పడవ నడిపించబడుతుంది. అవునా కాదా? సామెతల గ్రంథం చదివిన వాడికి, చదివిన ఆడపిల్లకైనా మగ పిల్లగాడికైనా, ఆడ మనిషికైనా మగ మనిషికైనా మంచి జ్ఞానము సంపాదించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. మంచి వివేకము వివేచనగా సంపాదించగలుగుతారు. ఎలా చెప్పగలవంటే ప్రారంభం మొదటి అధ్యాయంలో 2, 3, 4, 5, 6, 7 వచనాలు చదివితే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. జ్ఞాన వివేకములు కలుగునట్లుగా ఈ సామెతలు రాయబడ్డాయి అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కీర్తన పుస్తకం చదివితే ప్రార్థన పెరుగుద్ది అంటున్నారు పాషి గారు. ఎలా? అది ఎక్కడ రాసి ఉందంటే అసలు కీర్తనలు అంటేనే ప్రార్థన. దేవుణ్ణి ఆరాధించటం ఎలానో కీర్తనలు చదివితే అర్థమైపోద్ది. భక్తుడు తన హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆవేదన మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక పుస్తక రూపేణగా, ఒక పాట రూపేణగా, ఇప్పుడు మనం చూస్తాం కదా, చాలా పాటలు ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటాయి. కొన్ని పాటలు ప్రార్థన చేస్తున్నట్టుంటే, కొన్ని పాటలేమో ఆరాధన చేస్తున్నట్టుంటాయి. కొన్ని పాటలు ఇప్పుడు వ్యక్తిగతంగా ఎదురవుతున్న అనుభవాలను చూసుకుంటా పాట రాసి దేవుని పాద సన్నిధిలో పాడుకుంటూ ఉంటాడు. అది కూడా ప్రార్థనే. కీర్తనలు కూడా ప్రార్థనలు ఉన్నాయి, అలాగనే ఆరాధన గీతాలు కూడా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అనుదిన బాధ్యతల్లో మొదటిగా నీ కుటుంబ విషయంలో నువ్వు కరెక్ట్గా నీ బాధ్యతలు నిర్వర్తించాలి. లేదనుకో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక దోషిగా నిలబెడతాడు. భర్తగా నీ భార్యను నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలా. నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా లేఖనంలో అదే రాసి ఉంది. నీ సొంత శరీరాన్ని ఎలా అయితే నువ్వు ప్రేమిస్తావో, నీకు ఎటువంటి సుఖ సౌఖ్యాలు కావాలనుకుంటావో యాస్టీస్గా అలాంటివే నీ భార్యకు నువ్వు ఇవ్వాలి. లేఖనాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. ఆమేన్, హల్లెలూయా. భార్యగా నువ్వు ఖచ్చితంగా నీ భర్తకు లోబడాలి. ఖచ్చితంగా నీ భర్తకు లోబడాలి. ఇంకొక విషయం కూడా ఉంది బైబిల్లో ఇంకొక విషయం ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో అట్టుకుంటా, నీ భార్య ఎవరు? వాళ్ళకి వెళ్ళి చూడ, మాకు వాళ్ళు అంతేగా చేయగలిగే, మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మా కోసం మేము ప్రార్థన చేసుకోవడం చాలా కష్టం అనుకుంటే తప్పదు. మరి వాళ్ళు ఒక ప్రయోజకులు కావాలంటే నీ బిడ్డల కోసం మొదటి జామునంటే 12 గంటలు, రాత్రి 12 గంటల నుంచి 1 గంట లోపు ఎడుగుడు వాళ్ళు ఆదమర్చి నిద్రపోతారు. అప్పుడు వాడి మీద చేతులు పెట్టి లేదా ఆమె మీద చేతులు పెట్టి, నా బిడ్డను నీ చేతులకు అప్పచెబుతున్నానయ్యా, ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానము నువ్వు ఎలాంటి పాత్రగా వాడుకోవాలనుకుంటున్నావో
అలాంటి పాత్రగా నా బిడ్డను, నా కుమారుడును, నా కుమార్తెను నువ్వు సిద్ధపరచు. మేము చెబితే వల్ల కాదు, కానీ నువ్వైతే ట్యూన్ చేయగలవు. కరెక్ట్గా ఆ బిడ్డలను సరైన రీతిగా నీవు సిద్ధపరచగలవు. బాలుడైన సమయల విషయంలో కానీ, బాలుడైన మోషే విషయంలో కానీ, ఏంది బాప్తిస్మం ఇచ్చే యోహాను విషయంలో కానీ, ఇలా దేవుని దయా సంకల్పంలో ఆయన ప్రణాళికలో ప్రత్యేకంగా పిలువబడ్డ పాత్రలన్నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టే వారు చిన్ననాటి నుంచి వినయ భయ భక్తులు కలిగి పెరిగారు. ఆమేన్, హల్లెలూయా. నీ చేతిలో నీకు దేవుడు అప్పచెప్పిన బాధ్యత కలిగిన పాత్రలోడు. వాళ్ళ విషయంలో నువ్వేం చేసావయ్యా? అబ్బాయి నువ్వేం చేసావు? నీ కొడుకు విషయంలో, నీ కూతురు విషయంలో అయ్యా నువ్వేం చేసావంటే, ఏం చేసావు పాస్టర్గా, ఏం చేసావంటే ఏసయ్యా వాళ్ళు తిండి పెట్టలేదా, బట్టలు లేదా, వాడికి రోగం అంటే పరిగెత్తలేదా, ఏంది ఎన్నెన్ని వేలు హాస్పిటల్ ఖర్చు పెట్టాడు నీకు తెలియదా అని చెప్తే, అవన్నీ మామూలేరా, అసలు నువ్వు వాడి కోసం లేదా ఆ పిల్ల కోసం నువ్వేం చేసావంటే నోరు ఎలా పెట్టాలి. నువ్వు చేయాల్సిన అసలు ముఖ్యమైన పని ఏంటంటే వారి కోసం నువ్వు ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాల. దేవునికి అప్పచెప్తే దేవుడు శ్రేష్టమైన పాత్రలకు వారిని సిద్ధపరుస్తాడు. బాగా గమనించండి, మీ బాధ్యత అది. తల్లిదండ్రులుగా బిడ్డల కోసం చేయాల్సిన ప్రార్థన అది. బిడ్డలు లేక మునిపే శారమ్మను అబ్రహాం గారు ఇద్దరు ప్రార్థన చేశారు. బిడ్డలు లేనప్పుడే ఇస్సాకు రిబ్కమ్మ ప్రార్థన చేశారు. బిడ్డలు లేనప్పుడే యాకోబు రాహేలమ్మ ప్రార్థన చేశారు. బిడ్డలు లేనప్పుడే హన్న భర్త ఎల్కానా ప్రార్థన చేశారు. మానోహ దంపతులు కూడా బిడ్డలు లేనప్పుడు ముందుగానే ప్రార్థన చేశారు. జకరియా ఎలిజబెత్లు కూడా బిడ్డలు లేనప్పుడు ముందుగానే బిడ్డల కోసం ప్రార్థన చేశారు కాబట్టి శ్రేష్టమైన పాత్రలకు వాళ్ళు ఈరోజు నీకు నాకు ఆశీర్వాదకరంగా చెప్పబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ బిడ్డలు అల్లరి తగ్గాలంటే నువ్వు మోకరించాల్సింది తప్పదు. నువ్వు ఊరక ఆలోచిస్తా కూర్చొని కొండలు పిండి చేద్దా అని చెప్పని ఏదో చేద్దాన్ని నువ్వు ప్రయత్నం చేసి ఆలోచన చేస్తే వాళ్ళ అల్లరి అట్నే ఉంటుంది. చివరికి నీకు తలకాయ నొప్పిగా మారుతారు. అంటే జరిగే చెబుతున్నాను నీకు. అంటే మా బిడ్డలను అలా ఉండాలని చెప్పని నేను ఎప్పుడు కూడా అనుకోవట్లేదు. వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని చేతుల ఘనమైన పాత్రలై గొప్పగా దేవుని సేవలో వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది. నీ బిడ్డల కోసం నువ్వు అసలు లేఖనంలో ఒక మాట ఉంది, విలాప వాక్యంలో, సియోను కుమారి అసలు మొదటి జామున పైకి నిద్ర లేచి కన్నీళ్లు కుమ్మరించమన్నాడు ఆయన. అసలు ఏకంగా ఎవరి కోసం? నీ కడుపును పుట్టిన బిడ్డల కోసం. నీ కడుపున పుట్టిన బిడ్డలు నీ మాట వినకపోని దేవునికి మహిమ కలుగును గాక. నీ కడుపున పుట్టిన బిడ్డలు నీ మాట వినకపోని ఖచ్చితంగా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాల. నువ్వు ఒకవేళ నా మాట వినట్లేదు ప్రభు అందుకని నేను ప్రార్థన చేయలేదంటే నీకెందుకు ఇచ్చారా అంటాడు. వాడిని దగ్గర తీసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకెందుకు ఇచ్చాను వాళ్ళని? నీ బాధ్యత వాళ్ళ కోసం. నీ మాట వినకపోని నిన్ను తృణీకరించని ఏమన్నా కానీ ఖచ్చితంగా నీ బాధ్యత ప్రకారము ఇదిగో ప్రభువా నీ చేతులకు అప్పచెబుతున్నాను. నీవు కోరుకున్న శ్రేష్టమైన పాత్రలుగా మా బిడ్డలను మీరు సిద్ధపరచండి అయ్యా అని చెప్పని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నీ బాధ్యత అది. ఏది అయితే ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే బాగా గమనించండి. నీ భార్య బలహీన ఘట్టమని ఎరిగి, మరి ఎక్కువైన బలహీన ఘట్టమని ఎరిగి జ్ఞానంతో ఆమెతో కాపురం చేయమంటున్నాడు. అదే ఆజ్ఞ భార్యకు కూడా ఇవ్వబడింది. నీ భర్తతో కూడా జ్ఞానంతో కాపురం చేయాల. చెక్కల తరహాగా ఉన్న రూపాయి తెచ్చినాడేమో, అబ్బో మా ఆయన అసలు ఏది బంగారం ఏది పెద్ద ఉంగరం అది ఇది అని చెప్పని మాట్లాడి తర్వాత ఏమో ఏమిది అన్నప్పుడు అసలు ఇట్లాంటి చేసుకున్నా అని చెప్పని ఏసుడింపు మాటలన్నమాట.
దయచేసి గమనించండి. ప్రభు సెలవిస్తున్న మాటను ఆలకించండి. ప్రభు నీతో ఏం చెబుతున్నాడో ఆ మాట మీద నీ మనస్సు ఉంచాలి. ప్రభు ఏం చెబుతున్నాడో ఆ మాటలను నువ్వు నీ హృదయంలోకి తీసుకోవాలా. ఎప్పుడైతే ఆ మాటలు నువ్వు తీసుకుంటావో అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఏమవుతుంది? దేవుడు చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో ఆ తీసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవాది దేవుడు చెప్తున్న మాట, మొదటిగా ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనండి. రోదన చేసే స్త్రీలను కనుగొనమంటున్నాడు దేవుడు. దేనికయ్యా అంటే మనకు రోదన విద్య నేర్పటానికట. దేనికి? రోదన విద్య మనకిని మన పిల్లలకిని. ఎందుకంటే 19వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాం. మనము వలసపోతిమే, సిగ్గు నొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చెను అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. ఆమేన్. హల్లెలూయా. అసలు దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క దయా సంకల్పాన్ని గాలికి వదిలేశాను చెప్పొచ్చు. దేవుడు నిబంధన ప్రకారం తన ప్రజలను ప్రత్యేకపరుచుకున్న ఆ ప్రజలకు కొన్ని కట్టడలు చెప్పాడు దేవుడు. కొన్ని ఆజ్ఞలను సిఫార్సు చేశాడు. ఈ ఆజ్ఞల ప్రకారం మీరు ఉండాలి. ఈ కట్టడాల ప్రకారం మీ బ్రతుకులు, కుటుంబాలు, జీవితాలు కట్టబడాలి. అయితే కొంతకాలము దేవుని మీద అధికమైన ప్రేమను కనబరిచి కొంతకాలము చాలా రోషంగా కదిలారు ఇజ్రాయేల్ ప్రజలు. ఈనాడు మన జీవితాలను కూడా గమనిస్తే రక్షణ పొందిన కొత్తలో అసలు మన భక్తి కానీ మన విషయాలు కానీ చూస్తూ ఉంటుంది. అసలు ఏం లేదు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా పనికిరారేమో, అంత ప్రేమ యేసయ్యతో ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొత్తగా పెళ్ళైనప్పుడు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా పెళ్ళైనప్పుడు అసలు ఏమన్నా కాస్తంత ఖాళీ దొరికిందా మీకు? మన మనసులో మనం ఆలోచించాలా. కొత్తగా పెళ్ళయి 1 సంవత్సరం దాకా ఏమన్నా ఖాళీ దొరికిందా మీకు? వాస్తవం మాట్లాడుకుందాం. ఏది కాస్తంత ఏమన్నా ఖాళీ దొరికిందా? పొరపాటు కూడా ఖాళీ దొరకలా. ఏమో ఖాళీ దొరకనీ లేదు, ఆయన ఖాళీ దొరకనీయకుండా ఎప్పుడు బిజీ అన్నమాట. ప్రతి విషయంలో కూడా బిజీ. ఇంటికాడ ఉండగానే మా ఆయన ఎప్పుడు వచ్చాడో తొందరగా వస్తే కొంచెంసేపు ప్రేమగా మాట్లాడుకుందా అని చెప్పని మా ఆయన బజార్ నుంచి అప్పుడు దాకా ఈ మంచి ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మ ఏది చెప్పినా కానీ చేయడు. కానీ ఎవరు రాగానే ఏమే ఏం తెమ్మంటావు, ఏమొద్దులేండి, మొహమాట పడమాక, చెప్పు ఏం తెమ్మంటావు చెప్పు అని చెప్పని ఏంది కలాకాని ముక్కలా, లేదంటే గులాబ్ జామా, లేదంటే అట్టిపళ్ళు తెమ్మంట. ఏం వద్దులే కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో వద్దులే కానీ రా, నువ్వు ఇంటికి రా అని చెప్పాను. కాదులే కానీ చెప్పు ఏం కావాలంటే ముందుగా నేను రెడీగా ఉంటాడు, మల్లెపూలు తీసుకున్నాలే, ఏంది నువ్వు ఇంకేం కావాలి చెప్పు అని చెప్పని చివరికి కావాల్సినవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఉంటుంది ప్రేమ. అసలు ఏం లేదు, ఎవడు కూడా దూరడు అన్నమాట మధ్యలోకి. చివరికి గాలి కూడా రాదనమాట మధ్యలోకి, అంత ప్రేమగా ఉంటారు. ప్రారంభ దినాల్లో ఒక భార్య భర్త పెండ్లైన దినాల్లో వాళ్ళ కౌగిట్లోకి ఒక బిడ్డ రానంత వరకు వాళ్ళ ప్రేమను చూడాలి. అసలు ఏం లేదు, అసలు అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ బాప్తీసు అనుభవంలోకి వచ్చిన తొలి దినాల్లో కూడా యేసయ్యతో నడిచే విధానం కూడా మన జీవితాలను గమనిస్తే, రక్షణ బాప్తీసం పొంది సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును,
కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ రకంగా రక్షణ పొందిన తొలి దినాలు ఏం వాడుకుంటామో, ఏం ఆయనతో మమేకమై భక్తి సాధన చేస్తామో. ఇజ్రాయేల్ ప్రజలు అంతే నడిచారు, మనం కూడా అంతే నడిచాం. చివరికి ఏమైందో ఏమో తెలీదు. వాళ్ళని కదిలి మాకండి, చివరికి ఏమైందో తెలీదు. ఈ భార్య భర్తల కౌగిట్లోకి ఒక బిడ్డ వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఎలా అయితే ఒకరికొకరు పంచుకునే విషయంలో ఎడమయ్యారో, అవి కాస్త టర్న్ అయ్యి తల్లి దగ్గర నుంచి, అంటే భార్య దగ్గర నుంచి వచ్చి ఆ ప్రేమ ఆప్యాయత అనురాగాలు బిడ్డ మీదకి మల్లుతాయి, బిడ్డ మీదకి మళ్ళీపోతాయి. అసలు ఏ మాత్రం డోకా ఉండదు అన్నమాట, వెంటనే టర్న్ అయిపోతాయి. వీళ్ళ మధ్య ఎడమ వస్తుంది, ఎడమోకం పెడమోకం ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు ఉన్నటువంటి అన్యోన్య దాంపత్య జీవితాన్ని ఆశపడ్డా కానీ కుదరదు. కానీ తెలియగల భార్య భర్తలు ఏం చేస్తారంటే పరిస్థితులను వాళ్ళకు అనుకూలపరుచుకొని చక్కగా ఒకప్పుడు ఉన్నట్టే వారు దాంపత్య జీవితాన్ని కొనసాగించి అన్ని విధాలా సంతోషించగలుగుతారు. కొంతమంది ఉంటారు, ఇక ఏమి లేదనమాట, నా యదాన కని నా యదాన పడేసి అని చెప్పంటే కన్నదేవురు. తెలుగులో వాళ్ళైతే ఆ మాట మాట్లాడరు. కన్నదేవురు మీ ఆయన కాదు కదా, ఏంది మనకు నానుడిగా వచ్చే మాట అనమాట. నా యదాన కని పడేసిండు, వీళ్ళు దెబ్బకు యాగలేక అల్లాడుతున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం మాయదారి సంత అని పై కనపైన మనసులో ఖచ్చితంగా ఉంటుంది. అవునా కాదంటారు? ఎందుకు ఈ సందర్భాన్ని దేవుడు ఉపమానంగా మన ఎదుట పెడుతున్నాడంటే, భక్తి సాధనలో కూడా నీ జీవితంలో కొన్ని విజయాలు సాధించినప్పుడు, నీ జీవితంలో నీ ప్రార్థన ద్వారా కొన్ని విషయాల్లో శ్రేష్టమైన సమాధానం ఇచ్చినప్పుడు, కొన్ని శ్రేష్టమైన విజయాలు నీకు ఇచ్చినప్పుడు, కొన్ని కృపావరాలు ఇచ్చినప్పుడు, నీలో తెలియకుండా భక్తి సాధన అనేది నిర్లక్ష్య ధోరణికి వెళ్ళిపోతుంది. అలా నిర్లక్ష్య ధోరణికి వెళ్ళిపోయింది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ లేఖన భాగ సందర్భాన్ని ఆలోచిస్తే అక్కడ వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు. కొంతమందికి అయితే పరిస్థితిని బట్టి నేనున్న స్థితి ఏంటి అన్న గ్రహింపు లేక ఏడవటం కూడా మర్చిపోయారు. ప్రభు ఏమో వీళ్ళు ఎక్కడ కుదేలైపోయారు, ఎక్కడ తేడా పడ్డారు, ఎక్కడ నాకు ఎడమైపోయారు అన్నది ఈ బిడ్డలకు గ్రహింపు వస్తుందేమో అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ కొంతమందికి అసలు ఆ గ్రహింపు అనేది కూడా గ్రహింపు లేక అసలు ఎందుకు మాకు ఈ పరిస్థితి అని కనీసం కన్నీరు విడవని పరిస్థితిలో కడుపున పుట్టిన బిడ్డలు ఉంటారు. అలాగే కట్టుకున్నవాడు ఉంటాడు, నీకు ఇవ్వబడిన భార్య కూడా ఉంటుంది. ఎందుకు మాకు ఈ పరిస్థితి
అని కన్నీరు విడవని వంటి వ్యక్తులు ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఎక్కడ నువ్వు నిర్లక్ష్యం అయ్యావు, ఎక్కడ దేవునికి ఎడమయ్యావు, ఎక్కడ నువ్వు పడిపోయావు, ఆ సంగతి గ్రహించు. ప్రకటన గ్రంథంలో సంఘాలకు లేఖనాలు రాస్తూ ప్రభు పరిశుద్ధాత్మ ఆవేశంలో ఒక మాట పలుకుతున్నాడు ప్రారంభ సంఘంతో. నీవు ఏ స్థితిలో పడిపోతువో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడిపోయావో ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం పట్టుకుంటా, అక్కడ మాట ఉంటుంది, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటూ నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. క్రియ కాదు ఇక్కడ అంటుంది, క్రియలు. ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసిన నీకు అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో కూడా. ఇర్మియా గ్రంథం అంటేనే దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజల విషయంలో తన దాసుడు కన్నీరు విడిచి మొర్రపెట్టడం. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏ స్థితిలో పడిపోయారో, వారు ఎదుర్కొంటున్న ఇరుకు ఇబ్బంది ఏంటో కనీసం గ్రహింపు లేకుండా నలుగురితో నతానేలు గుంపులో గొర్రెలు అలా బ్రతుకుతున్నారు. అసలు ఈ స్థితికి కారణం ఏంటి? ఇంత వేదనకు కారణం ఏంటి? దావీదు మహారాజు తన పరిపాలనలో కరువు వచ్చింది. దావీదు మహారాజు, సౌలు చనిపోయాడు, దావీదు మహారాజుకి బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. తన పరిపాలనలో కరువు వచ్చింది. కరువు వస్తే ఆ కరువుకు అసలు కారణం ఏంటని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు అంటున్నాడు, నీ పొరపాటును బట్టి కరువు రాల, నీ కుటుంబీకుల యొక్క పొరపాటును బట్టి కరువు రాల, నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని బట్టి కరువు రాల. మరి ఎవరి నుంచి వచ్చింది ప్రభు అంటే, మీ మామ నీకంటే ముందు మొదటి రాజుగా ఉన్నాడే సౌలు, అతను చేసిన తిరుగుబాటును బట్టి ఈ కరువు, ఈ ఇరుకు ఇబ్బంది వచ్చింది. మరి ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు? అతనికి సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని చంపేస్తేనే పరిష్కారము. అంటే ఇప్పుడు మాకు ఇంత శ్రమ వేదన వచ్చింది కాబట్టి దానికి కారణం మా ఆయన అయితే మా ఆయన చంపాలా, మా నాన్న అయితే మా నాన్న చంపాలా, మా అమ్మ అయితే మా అమ్మను చంపాలా, లేదంటే నా కడుపును పుట్టిన బిడ్డ అయితే ఆమెను కానీ అతన్ని కానీ చంపాలంటే అది కాదు. చంపబడతామంటే నీలో ఏ బలహీనతను బట్టి దేవునికి తిరుగుబాటుతనకి ఏ అడుగులు పడ్డాయో ఆ అడుగులను ఖచ్చితంగా నీవు నీ మనస్సాక్షిలో చంపేసేయాల. చంపేసినప్పుడు ప్రభు అన్నాడు, నీకు 2 కళ్ళుండి నిత్య నరకంలో పడతాం కంటే నీ కన్ను నీకు అభ్యంతరం కలిగిందనుకో, ఏ కన్ను అయితే నీకు అభ్యంతరంగా ఉందో దాన్ని అంతే ఓడబెరికి పడేసి ఒంటి కన్నుతో పరలోకంలో చేరటం నీకు మేలు కదా అండు. కాలు అభ్యంతరపరిస్తే ఆ కాలు నరికే, చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యిని నరికే అండు. అంటే నరికేయమంటే పూర్తిగా నరికేసుకుంటే పోవటం కాదు. నీ మనసులో ఈ చెయ్యి అలాంటి పొరపాటు చేయకూడదు, ఖండితంగా ఖండన చేసుకో. అంటే మనసులో ఖండితమైన ఒక నిర్ణయం చేసుకోవాలి. ఈ కళ్ళతో తప్పుడు చూడకూడదు, ఈ కాళ్ళతో దేవునికి వ్యతిరేకంగా నేను నడవకూడదు, నా ప్రభువుకు నచ్చినట్టుగా నేను బ్రతకాల అన్నది ఖండితముగా నిర్ణయం చేసుకోవటం. దాన్ని బట్టే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు కనులారా చూడగలుగుతావు, చక్కగా నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, అమ్మ కుర్చీలో కూర్చో, ఆ కుర్చీలో కూర్చో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆమెన్, హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఏ పొరపాటును బట్టి నా కుటుంబం ఇలా అయింది, ఏ పొరపాటును బట్టి రాజ్యానికి నేను పరిపాలిస్తున్న ఈ ప్రజలకు శ్రమ వచ్చింది, అయ్యా తెలియపరచు ప్రభు అని చెప్పని దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడగటం మొదలుపెట్టాడు. ఇజ్రాయేల్ ప్రజలు, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు చూస్తే, వాళ్ళు ఏ పొరపాటును బట్టి తప్పు జరిగిందో ఆ తప్పును వారు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. మనం కూడా మన చేతులారా కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాం, దైవ చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయాలు. ఆ నిర్ణయాలను బట్టి అప్పటికి మనకేమో దీన్ని బట్టి మనం ఒడ్డెక్కగలుగుతాము, చక్కగా ఉందిలే పరిస్థితి అనుకుంటాం. కానీ అదే నిర్ణయం దేవుని కోపం పుట్టించేవారు, అదే నిర్ణయం దేవుని కోపం పుట్టించే పని. మనకి ఎలా ఉండదంటే ఈ పరిస్థితిని బట్టి ఒడ్డెక్కితే చాలు అనుకుంటాం. ప్రభు ఏమో శాశ్వతమైన కాల ఆశీర్వాదాన్ని నీకు నిర్ణయించాడు. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉండటానికే పిలుచుకున్నాడు మనల్ని. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి. మొదటిగా నువ్వు వ్యక్తిగతంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగే నీ కుటుంబం కూడా దీవెనకరంగా ఉండాలి, అనేక కుటుంబాలకు నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి. అర్థమవుతున్నాయా నా మాటలో? ఏంది, దీనికి మనం పిలువబడ్డాం. అయితే మన తొందరపాటు నిర్ణయాలను బట్టి సౌలు కూడా దేవుని మాటను పక్కన పెట్టి తన సొంత నిర్ణయం చేయటం వల్ల చివరికి ఎంత కీడంటే తన కడుపును పుట్టిన బిడ్డల మొత్తం చంపబడే పరిస్థితి. ఇప్పుడు ఆడ దావీదు మహారాజు దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు, ఈ కరువు వచ్చింది ఎందుకనయ్యా, మాకింత శ్రమ వచ్చింది ఎందుకనయ్యా అని చెప్పని దేవుణ్ణి అడుగుతుంటే, మీ మామ నీకు పిల్లనిచ్చిన మామ ఈ ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయిన అతను చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి, తప్పుగా అడుగులు వేసిన దాన్ని బట్టి, నా ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి ఈ శ్రమ, ఈ వేదన. మరి ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు అంటే, ఆయన పిల్లలు ఉన్నారు కొంతమంది తనకు సంబంధించిన వాళ్ళు, ఆ కడుపును పుట్టిన వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మొత్తాన్ని చంపేసి ఈ సమస్యకు పరిష్కారం వచ్చుద్ది అన్నాడు. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతుంది. అట్లా అని చెప్పి మా వాళ్ళు మొత్తాన్ని చంపుకోవాలంటే కాదు, నీ మనసులో పుట్టినటువంటి ఆ అభిప్రాయాన్ని చంపేయి. ఆమేన్, హల్లెలూయా. అభిప్రాయాన్ని చంపేసుకొని దేవుని వైపు కనుక నువ్వు మల్లుకున్నట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబం ప్రతి తరం దీవించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి తరం దీవించబడుతుంది. కానీ మనకేందంటే ఇన్స్టెంట్గా కావాలి అన్ని ఆశీర్వాదాలు. ఇన్స్టెంట్గా అంటే ఇప్పుడు ఒకప్పుడు దోశలు పోయాలంటే, ఏమయ్యా కాసిన మినపప్పు తీసుకురా, బియ్యం ఉన్నాయిలే, ఏంది నానబోసాను, మినపప్పు తెచ్చి మినపప్పు కూడా నానబోసాను, దోశలు పోసుకుందాం అంటాం. రాగానే రుబ్బు రోజులు కాడ పోసాం, అవునా కదా? ఈ మిక్సీలు ఇవన్నీ రాకముందు ఆడున్నాం మనం. రుబ్బు రోజులు కాడ ఇక ఎగేసి ఇక తిప్పటం, ఇక తిప్పి చివరికి అదే కమ్ముకుంటుంది. ఏంది, అక్కడి నుంచి మనం కాస్త మిక్సీ కాడికి అప్డేట్ అయ్యాం. ఆ మిక్సీ కాడ నుంచి ఇంకో కాస్త అప్డేట్ అయింది ఎక్కడికంటే, చివరికి పలానా షాప్ కాడకు పోతే దోశ పిండి దొరుకుతుంది తేపో, పలానా షాప్ కాడకు పోతే ఇడ్లీ పిండి ఉంటుంది తీసుకొని రాపు, పలానా చోటకు పోతే పునుగు పిండి కూడా ఉంటుంది తీసుకొని రాపు. ఈ సెక్షన్ ఇప్పుడు వచ్చిన మనంతా ఇన్సిడెంట్ అనమాట. లేదు ఈ నూనె ఖర్చు, ఈ గ్యాస్ ఖర్చు, ఈ శ్రమ ఎందుకులే కానీ 10 రూపాయలు ఇస్తా పునుగులు బండి కాడ పునుగులు తేపోండి. ఇంకా అడ్వాంటేజ్ అనమాట. మనకు ఆశీర్వాదాలు ఇట్టు చూడగానే అట్టు వచ్చేలాగానే మన మైండ్ను మనం సెట్ చేసుకున్నాం. కానీ ప్రభు ఏమో తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం నిన్ను నిన్ను పిలుచుకోవాలా. తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం నిన్ను పిలుచుకోలేదు. మరి ఎటువంటి ఆశీర్వాదాల కోసం పిలుచుకున్నాడయ్యా నా ప్రభు నన్ను అంటే, నీకు నువ్వు ఈ ప్రశ్న వేసుకుంటే, నిన్ను శాశ్వత కాలమైన ఆశీర్వాదానికి నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా అనేక జీవితాలను కట్టాలన్నది ప్రభు సంకల్పం.
నీ ద్వారా అనేక కుటుంబాలను కట్టాలన్నది దేవుని సంకల్పం. నిన్ను బట్టి అనేకులు జీవనకరంగా ఉండాలన్నది దేవుని సంకల్పం. నిన్ను బట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ వందనాలు, ఆ తల్లి పుణ్యం అంట, ఆ అక్క పుణ్యం అంట, ఆ అన్నయ్య పుణ్యం అంట, ఇదిగో నా కుటుంబం ఇంతగా ఆశీర్వదింపబడింది, నా జీవితం ఇంతగా వర్ధిల్లిందయ్యా. కారణం ఎవరంటే మొదట యేసయ్యే. ఆ యేసయ్యను పరిచయం చేసింది కూడా అదిగో ఫలానా అన్న, ఫలానా అక్క. లేదు నేను అప్పుడప్పుడు అడప దారి తెప్పిపోతే నన్ను సరైన మార్గంలో నిలబెట్టింది ఇదిగో ఈ అన్నయ్య, ఇదిగో ఈ అక్క, ఆ తల్లి. ఇట్లా చెప్పుకొని దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. నీకు కూడా దేవుని కాడి నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకు నిన్ను పిలుచుకున్నాడు. మనమేమో ఇన్స్టెంట్గా ఈ కొద్ది ఆశీర్వాదాలు చూసుకుంటాం. యేసయ్య ప్రతి విషయంలో కూడా నీకు ఆశీర్వాదం కలగాలన్నదే ఆయన దయా సంకల్పం. మనమేమో కాస్త కొంచెం కొసర్ల కోసం అల్లాడిపోతూ ఉంటాం. కొసర్ల కోసమే. ఆ మధ్యకాలంలో ఒక రాజుకి మనసు పుట్టి తన పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఆయన కోరిక కలిగి తన రాజ్యం మీద ఒక ప్రకటన చేశాడు. రాజుగారి పుట్టినరోజు వచ్చిందబ్బాయ్. అయితే రాజుగారి సముఖమందు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని పోవటమే. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని పోవటమే. రాజుగారు ఎందుకు తీసుకున్నారా అని రాజుగారు అడగడు, ఆయన కుటుంబీకులు అడగరు, మళ్ళీ అలాగనే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడగరు. నీకు ఏది కావాలంటే తీసుకొని పో అని చెప్పని ప్రకటన చేశారు. అంటే దండోరా వేయించారు. ఏమేమి ఉన్నాయా రాజుగారి సముఖం అందంటే, ఓ పక్క రాజవస్త్రాలు ఉన్నాయి, ఓ పక్క రాజుగారి కిరీటాలు, ఏమేమి కిరీటాలు చేయించుకున్నాడు ఆ కిరీటాలు ఉన్నాయి, మరో పక్క బంగారం ఉంది, మరో పక్క వెండి ఉంది, మరో పక్క ఆ రాజుగారి కాలంలో ముద్రించినటువంటి వెండి ఆ నాణ్యాలు, బంగారపు నాణ్యాలు ఉన్నాయి, మరో పక్క వజ్రాలు ఉన్నాయి, మరో పక్క రత్నాలు ఉన్నాయి, మరో పక్క రాజుగారు కూర్చొని. ఆ మూల వీళ్ళేమేం దేశపోతారా అని దండోరా వేస్తే ఎవరు తొందరగా నమ్మలా. అయితే కొంతమంది ధైర్యం చేసి అడుగులు వేస్తూ ఉంటే ఆ నోట కబురు పడి చివరికి రాజుగారి సముఖం అందంట కొన్ని ఉన్నాయంట, అవి తెచ్చుకో ఊరగానే తెచ్చుకోమంటున్నాడు ఆయన. కాబట్టి నేను బాచునంటే నిజమేనమ్మా, ఏం అబద్ధం అనుకుంటుంది. ఇదిగో కావాలని చూడు, నేను పోయి తెచ్చుకున్నా, నాకు ఈ రాజుగారి వస్త్రాలు కావాలనుకున్నాను, అందరు నన్ను ఉన్నాగా రాజు వస్త్రాలు వేసారు, భలే ఉన్నావే అని చెప్పుకోవాలని, రాజుగారి వస్త్రాలు వేసుకున్నాం భలే ఉన్నా అని చెప్పుకోవాలని నేను రాజుగారి వస్త్రాలు తెచ్చుకుని నీకు కావాలని చూడు, అవును రో మొన్న వేసుకుంటే ఇది నిజమేనా అని అట్ట వరుస పెట్టి ఎవరేం కావాలన్నీ తెచ్చుకున్నారు. అంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవకాశం. చివరిగా ఒకడు వచ్చాడు, ఆడతా పాడుతా అన్నట్టుగా వస్తూ ఉన్నాడు. వచ్చి ముందు ఆ పళ్ళెం దగ్గరికి వెళ్ళాడు, అవి చూశాడు. తర్వాత నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా ఆ వ్యక్తి వచ్చి ఎవరిని ఏం తీసుకున్నాడో తెలుసా? చిట్ట చివరిగా వచ్చిన వాడు డైరెక్ట్ పోయి రాజుగారు చేయబట్టుకోండి, నువ్వే నాకు కావాలా. ఎరా ఒళ్ళట్టుంది, నేను చేసిన దండోరా ఏంది, నువ్వు చెప్పేది ఏంటంటే రాజుగారి సముఖం ముందు ఏది ఉన్నా కానీ నువ్వు తీసుకెళ్ళొచ్చు అని దండోరా వేయించు.